హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో నా బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోతూ ఉండాలి నేను ఎక్కడున్నానో. నేను యాక్చువల్లీ ట్రైన్లో ఉన్నాను, చెన్నై వెళ్తున్నాము. సో ఇది సండే రోజు అనమాట. లాస్ట్ వీడియోలో మీకు గుర్తుంటే మేము సోఫా కోసం వెళ్తున్నామని చెప్పాను, కానీ మాకు ఇక్కడ కాంచీపురంలో ఏది సెట్ అవ్వలేదు. బట్ ఇక్కడ కొంతమంది ఏం చెప్పారంటే, సో కాంచీపురంలో రాయపేట్ అనే ఏరియా ఉంటుంది, అక్కడ ఫర్నిచర్ కొంచెం రీజనబుల్ ప్రైస్కి మంచి ఫర్నిచర్ హోల్సేల్ రేట్స్లో దొరుకుతుందని చెప్పారనమాట. సరే అని చెప్పి ఇంకా సండే రోజు అయితే మా ఇద్దరికి కుదురుతుంది, ఇద్దరికి లీవ్ ఉంటుంది, ఆఫ్ ఉంటుంది అని చెప్పి సో స్టార్ట్ అయిపోయాము. కాంచీపురం నుంచి చెన్నై వెళ్ళడానికి 2.5 hours పడుతుంది. ఆల్మోస్ట్ 2 hours 45 minutes అట్లా పడుతుంది. సో మాకు ట్రైన్స్ ఉంటాయి. మార్నింగ్ ఈవినింగ్ అయితే ఫ్రీక్వెంట్గా ట్రైన్స్ ఉంటాయి ఎవ్రీ 1 hourకి. సో ఆఫ్టర్ 10 నుంచి ఈవినింగ్ 3 మధ్యలో ఒక్కటే ట్రైన్ ఉంటుందన్నమాట. సో ఇది మార్నింగ్ ట్రైన్కి వెళ్తున్నాం మేము. 8:15కి ఒక ట్రైన్ ఉంటే సో ఆ ట్రైన్కి తీసుకొని వెళ్తున్నాము. ఇవి లోకల్ ట్రైన్స్, చెన్నైలో లోకల్ ట్రైన్స్ గురించి మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఇది జస్ట్ టికెట్ ఒకళ్ళకి వచ్చేసి 25 రూపీస్ అనమాట. సో ఆ టికెట్ తీసుకొని స్టార్ట్ అయ్యాము. మేము ఇంకా చెన్నై రీచ్ అయిపోయామన్నమాట. పార్క్ స్టేషన్ అని చెప్పి ఉంటుంది, జస్ట్ సెంట్రల్ స్టేషన్ ఆపోజిట్లోనే. సో ఆ పార్క్ స్టేషన్ లోకల్ స్టాప్ అనమాట చెన్నైకి. అక్కడికి మేము వెళ్ళేసరికి మాకు 11:45 అయింది, 8:15కి స్టార్ట్ అయితే. సో ఇంకా అక్కడి నుంచి మేము వెళ్ళాల్సిన ఏరియాకి 5 kilometers ఉంది. ఇంకా అక్కడి నుంచి ఓలా బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. వెళ్తూ ఉన్నాం, దారిలో ఉన్నాము. సో ఎవరైనా చెన్నైలో ఉండే వాళ్ళు ఉంటే యూస్ అవుతుందని చెప్తున్నాను. సో ఈ రాయపేటలో ఫర్నిచర్ చీప్గా దొరుకుతుందంట. సో ఇంకా వెళ్ళగానే ఒక షాప్కి వెళ్ళాము. ఇదేదో ఎక్స్పీరియన్స్ సెంటర్ అని చెప్పి ఉండిందనమాట. సరే వెళ్ళి చూద్దామని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తూ ఉన్నాము. బట్ ఇక్కడ అన్ని మోడల్స్ ఉన్నాయి, కానీ లైక్ లెదర్ సోఫాస్, ఫ్యాబ్రిక్, నార్మల్ రిక్లైనర్స్ అన్ని రకాలు ఉన్నాయి. బట్ టూ కాస్ట్లీ అనమాట, చాలా కాస్ట్ అనిపించింది. ఇంక అక్కడి నుంచి వచ్చేసాము. మోడల్స్ కొన్ని రిఫరెన్స్ కోసం పిక్చర్స్ తీసుకొని ఇంక అక్కడి నుంచి వచ్చేసాము. సో ఇది శరవణ ఫర్నిషింగ్ అని చెప్పి అదే రోడ్లో ఉంటుంది, రాయపేట్ రోడ్లో. మీకు గూగుల్లో కూడా ఉంటుంది. యాక్చువల్గా వీళ్ళకి 2 branches ఉన్నాయి. అక్కడ రాయపేట్లో ఒకటి ఉంది, అన్నానగర్లో ఒకటి ఉందంట. సో వీళ్ళ దగ్గర యాక్చువల్గా మోడల్స్ చూడటానికి ఏముండో అన్నీ కస్టమైజేషన్స్ చేస్తారు. మనకు కావాల్సిన మోడల్ చెప్పి మనం ఏ ఫ్యాబ్రిక్ అని సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళ దగ్గర అన్ని రకాల ఫర్నిషింగ్ ఉంటుంది, కస్టమైజేషన్. సో మేము ఇక్కడే ఆర్డర్ చేసామన్నమాట సోఫా. ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాను, ఇక్కడ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. సో అక్కడ ఆల్మోస్ట్ 2 hours స్పెండ్ చేసి ఆర్డర్ ఇచ్చేసాక ఇంకా మేము సరే లంచ్ చేద్దామని వెళ్ళాము. అప్పటికి 2:30 అయిపోయింది. సో ఇంక అక్కడ ఈ దగ్గరలో బుహారీ హోటల్ అని ఉంటుందన్నమాట. ఇది చెన్నైలో లైక్ తమిళనాడులోనే వన్ ఆఫ్ ద ఫేమస్ హోటల్ అన్నట్టు. చాలా బాగుంది ఫుడ్ కూడా. నాకు అంబియన్స్ అయితే చాలా బాగా నచ్చింది. ఏదో అంటే లైక్ యూజువల్గా నేను ఈ పేస్టల్ కలర్స్, ఈ పేస్టల్ థీమ్ ఇదంతా మనకి బొటిక్స్లో అలా ఉంటుంది కదా, పార్లర్స్లో, సలూన్స్లో అలాగా. సో ఫస్ట్ టైం రెస్టారెంట్లో చూసిన. ఫుడ్ కూడా బాగుంది, డీసెంట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ పార్టీషన్స్, ప్రతి టేబుల్కి పార్టీషన్స్ ఉంటాయన్నమాట ఇలా. అండ్ ప్రతి టేబుల్ దగ్గర ఒక మిర్రర్ ఉంటుంది. టేబుల్ దగ్గరే కాదు, ఆల్మోస్ట్ మొత్తం మిర్రర్స్తో ఫిల్ అయిపోయి ఉంటుంది. అంబియన్స్ అదన్నీ చాలా బాగుంది. ఎవరైనా చెన్నై వెళ్తే కనుక ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయండి. వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి చెన్నై లోకల్లోనే. సో ఇంకా అలా ఫుడ్ తినేసాము. ఇదంతా రెస్టారెంట్ అనమాట. ఫుడ్ తినేసాక మాకు అప్పటికి అరౌండ్ 4 అయ్యింది. మాకు మళ్ళీ 3 తర్వాత మళ్ళీ డైరెక్ట్ కాంచీపురం ట్రైన్ ఈవినింగ్ 6 o'clock ఉంది, 6:15కి ఉంది. సో ఇక్కడ నుంచి 6:15 అంటే మాకు ఆల్మోస్ట్ 2 hours టైం ఉందని చెప్పి దగ్గర. సో ఇంకా మేము అక్కడ దగ్గరలోనే పాండీ బజార్ ఉంటుంది. చెన్నైలో టీ నగర్ చాలామంది వినే ఉంటారు. సో టీ నగర్లోనే పాండీ బజార్ అనేది ఒక ప్లేస్ అనమాట, వన్ ఆఫ్ ద స్ట్రీట్ అక్కడ. సో ఇంకా పాండీ బజార్ దగ్గరలో మాకు లోకల్ స్టేషన్ ఉంది. సో ఈజీ అవుతుందని చెప్పి ఇంకా మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఇంకా షాపింగ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఈ షాప్కి వెళ్ళాను. ఈ క్యూట్ బొమ్మలు కనిపించినాయి అనమాట వెళ్ళగానే. సో ఇంకా అదే అన్నీ తీసుకుంటూ ఉన్నాము, షాప్ చేస్తూ ఉన్నామన్నమాట. ఎవరైనా ఇక్కడికి వెళ్తే చూడండి ఇలాంటి బొమ్మలు కానీ. యాక్చువల్గా మేము టీ నగర్ అంటే చాలా పెద్ద ఏరియా, అది తిరగడానికి ఆల్మోస్ట్ ఒక 1 day కూడా సరిపోదు మనం క్లియర్గా షాపింగ్ చేయాలంటే. ఇది ఒక హోల్సేల్ మార్కెట్ టైప్ అనమాట. ఎవరైనా నాకు తెలిసి హోల్సేల్లో బల్క్లో తీసుకోవాలనుకునే వాళ్ళు ఆర్ ఇంట్లో పెట్టి సేల్ చేసుకుంటారు కదా, మోస్ట్లీ అలాంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారనమాట. బట్ మేము వెళ్ళిన పాండీ బజార్ నుంచి యాక్చువల్ టీ నగర్ స్ట్రీట్ షాపింగ్ అంతా ఇంకొక 2 kilometers ఉంది. ఇది పాండీ బజార్.
సో నా అవుట్‌ఫిట్ గుర్తుపట్టారా? లాస్ట్ టైమ్ ఒక షార్ట్ వీడియో చేశాననమాట. ఇది స్టిచ్ చేపించుకున్నా అని చెప్పి దీని గురించి ఒక షార్ట్ వీడియో చేశాను. సో ఆ రోజే ఫస్ట్ టైం ఆ అవుట్‌ఫిట్ వేసుకోవడము. చెన్నైలో ఎంత హీట్ ఉంటుందో అందరికీ తెలుసు. సో ఇదైతే కాటన్‌ది కొంచెం బ్రీతబుల్ ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఇది వేసుకొని సో ఇది సండే రోజు కదా. యాక్చువల్‌గా ఇక్కడ కొంచెం ఖాళీగా ఉంది గానీ, ఇక్కడి నుంచి 2 కిలోమీటర్స్ వెళ్తే మనకి యాక్చువల్ టీ నగర్ వస్తుంది. అక్కడే మాంబలం అని లోకల్ ట్రైన్ స్టాప్ ఉంటుంది. మేము అక్కడికెళ్ళి ట్రైన్ ఎక్కాలి. సో అక్కడికెళ్ళి చూస్తే ఆటో అతను కూడా ఇంకా స్టేషన్ కంటే ఒక 500 మీటర్స్ ముందే ఆపేశాడు. ఇంక అక్కడి నుంచి వెళ్ళడం కష్టం. సో ఇక్కడి నుంచి వెళ్తే స్టేషన్ వస్తుంది సార్ అని చెప్పి ఇంక అక్కడే ఆపేశాడనమాట. సో మేము అక్కడికి ఆటో బుక్ చేసుకొని వెళ్ళాము. ఇదంతా అయిపోయాక ఇంకా మేము ఇప్పుడు ఆటోలో వెళ్తూ ఉన్నామన్నమాట ఆ 2 కిలోమీటర్స్. సో ఇదే మాంబలం స్టేషన్. ఎవరైనా టీ నగర్లో షాపింగ్ చేయాలంటే మీరు చెన్నై సెంట్రల్ నుంచి కానీ పార్క్ స్టేషన్ నుంచి కానీ మనకి చెన్నై సెంట్రల్ దిగగానే రోడ్ క్రాస్ చేయడానికి సబ్వే ఉంటుంది. సో ఆ సబ్వేలో వెళ్ళిపోతే కనుక మనకి ఆపోజిట్ రోడ్ సైడ్ ఆపోజిట్లో పార్క్ స్టేషన్ ఉంటుంది. సో ఆ పార్క్ స్టేషన్ నుంచి మనకి మాంబలంకి లోకల్ ట్రైన్స్ ఉంటాయి. ఫ్రీక్వెంట్గా ఉంటూనే ఉంటాయి అన్నమాట. మన తాంబరం వెళ్ళే సైడ్ మధ్యలో వస్తుంది ఇది. సో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో మాంబలం స్టేషన్ దిగగానే మనకి రైల్వే ఫుట్ బ్రిడ్జెస్ ఉంటాయి కదా. సో అది డైరెక్ట్ టీ నగర్ రోడ్లోకే ఉంటుంది. మనం జస్ట్ ట్రైన్ దిగేసి ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కేసి కిందకి దిగేస్తే మనకి టీ నగర్ రోడ్లోకి ఎంటర్ అయిపోతాము. సో ఈజీగా షాప్ చేసుకోవచ్చు. మీరు లోకల్ ట్రైన్స్లో కావాలంటే మీకు ఇప్పుడు నేను చూపించిన మ్యాప్ ఉంది కదా. సో అలా కూడా మ్యాప్స్ ఉంటాయి అన్నమాట. మీకు ఇన్ కేస్ ఏదైనా ఏరియా ఎక్కడ ఏంటి రిఫరెన్స్ తెలియాలి అంటే. సో ఇంకా మేము అలా 6:15కి 6:30కి వచ్చింది మా ట్రైన్. సో 6:30కి ట్రైన్ ఎక్కేసి మేము కాంచీపురం వచ్చేసరికి ఆల్మోస్ట్ 9 అయిపోయింది. సో ఇంకా స్టేషన్కి ఇంటి నుంచి బైక్లో వచ్చాము. అది స్టేషన్లోనే పార్క్ చేసాము. ఇప్పుడు ఇంకా రిటర్న్ బైక్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. హే గాయ్స్, ఫైనల్లీ వీఆర్ బ్యాక్ హోమ్ ఆఫ్టర్ ఏ లాంగ్ డే. సో ఆర్డర్ ఇచ్చేసాము. ఏమి ఇచ్చామనేది నేను 10 days డెలివరీ అని చెప్పారు, వచ్చాను ఇస్తాను. సో అండ్ ఇప్పుడు మీకు నేను ఏమేమి షాప్ చేశానో చూపిస్తాను. జస్ట్ చాలా కొన్ని తీసుకున్నా అవి చూపిస్తాను. ఇయరింగ్స్ ఇవి 250 చాన్బలి ఇయరింగ్స్. ఈ కలర్ నా దగ్గర అసలు ఒక్కటి కూడా లేదు, సో అందుకే ఈ కలర్ తీసుకున్నా. అండ్ ఇవి 120 అది ఇయరింగ్స్లో. నెక్స్ట్ ఈ క్లిప్ ఒకటి తీసుకున్నా, క్లా క్లిప్. ఈ సైజ్ నా దగ్గర ఒకటి కూడా లేదు, సో అందుకే తీసుకున్నా. ఇది 50 రూపీస్. నెక్స్ట్ ఆబ్వియస్గా ఒక నెయిల్ పాలిష్. అండ్ ఈ బ్యాంగిల్స్ తీసుకున్నా. సిల్వర్వి నా దగ్గర ఎప్పుడో ప్లెయిన్ ఉండేవి, అయిపోయాయి. సో అందుకే ఇది తీసుకున్నా అనమాట. సెట్ ఇది 117 రూపీస్. రీజనబుల్గా అనిపించింది, సో అందుకే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఆ సిల్వర్లోనే ఇంకొక మోడల్ ఇది. ఇది 95 రూపీస్. బాగుంది. నెక్స్ట్ ఈ బో క్లిప్ ఉంటుంది కదా, ఇది తీసుకున్నా. ఇది యూస్ చేస్తానో లేదో తెలీదు, తీసుకున్నా అనమాట. ఇది ఎంత, ఇంకొకటి క్యూట్ లిటిల్ బేబీ డాల్. అసలు ఎంత బాగుంది కదా. ఇది నాకు 300 రూపీస్కి వచ్చింది. 350 చెప్పారు, 250 200కి ఇవ్వమంటే ఇవ్వమన్నారు. ఆబ్వియస్గా నాకు బార్గెనింగ్ రాదు కాబట్టి 300 అని తీసుకున్నా. బట్ ఎంత క్యూట్గా ఉంది కదా, నాకైతే చాలా బాగా అనిపించింది కలర్. చెప్పి గైస్, ఫైనల్లీ ద క్యూట్ థింగ్స్ తీసుకున్నా అంటే చాలా. మేము మేబీ చాలా చోట్ల చూసి ఉండొచ్చు. ఇవి చూసారు ఎంత క్యూట్ ఉన్నాయో. ఇవి 2
అండ్ పప్పి క్యూటీ క్యూటీ. నెక్స్ట్ ఇది పాండా అండ్ యా ఇంకొక టెడ్డీ బేర్, క్యూట్ టెడ్డీ బేర్. అండ్ ఇదొక కప్, ఇలా కానీ ఇలా బాగుంది కదా, క్యూటీ క్యూటీ. ఈ బొమ్మలన్నీ తీసుకున్నా గైస్. ఇవి నాకు ఎంత పడినాయి అంటే, ఒక్క నిమిషం, నాకు యాక్చువల్ కాస్ట్ గుర్తులేదు, అంతే అరౌండ్ 50 ఒక్కొక్కటి అనుకుంటా. ఐ గెస్ అంతే, లైక్ 50, 75, 20 అలా ఉన్నాయి ఒక్కొక్కటి. నాకు కాస్ట్ గుర్తులేదు, లైక్ ఒకటి 30 రూపీస్, ఒకటి 40 రూపీస్, ఒక 50 రూపీస్, ఒకటి 70 రూపీస్ అట్లా. బట్ చాలా క్యూట్ ఉన్నాయని చెప్పి తీసుకున్నాను అనమాట. సో అది గైస్, ఇవాళ నేను చాలా రోజులు ఇవాళ నేను చెన్నై ఎండని రుచి చూశాను గైస్. మామూలుగా లేదు, చాలా ఎండగా ఉంది. ఇంకా మేము ఆల్మోస్ట్ కొంచెం బయట అంతా తిరగలేదు, మోస్ట్లీ ఒక 2-3 షాప్స్కి వెళ్ళాము. అండ్ మార్కెట్ యాక్చువల్గా క్లోజ్ అంట ఇవాళ, అది తెలియకుండా వెళ్ళాము. అదే చేసిన పెద్ద మిస్టేక్ అయిపోయింది. బట్ మేము ఏ షాప్కి అయితే వెళ్ళాలనుకున్నామో ఆ షాప్ ఉంది. సో ఫైనల్గా అక్కడే ఆర్డర్ ఇచ్చామన్నమాట. యా అంతే ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. నేను చాలా ట్రై చేస్తున్నా మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి. యా అండ్ ఇంకా మీకు ఏమన్నా ఒకవేళ అలాంటి వీడియో కావాలంటే నాకు కొంచెం కమెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. కొంచెం కమెంట్స్ పెడుతూ ఉండండి గైస్, విల్ ఇంటరాక్ట్. సో యా అంతే. See you in my next vlog. Until then, see you. Bye bye. Take care. Lots of love.